కూటమి పార్టీల్లో జనసేన బీజేపీల తీరు చాలా అనుమానాస్పదంగా ఉంది. ఏ పని చేసినా టీడీపీనే చేయాలి, ఎన్ని మాటలు పడినా టీడీపీనే పడాలి. జనసేన బీజేపీ వాళ్లకు ఏమీ పట్టదనుకుంటా. అమరావతి మహిళలను సాక్షి డిబేట్లో అంత వల్గర్గా మాట్లాడితే జనసేన నుంచి ఒక పవన్ కళ్యాణ్ తప్పితే ఎవరు ఖండించలేదు. ఎందుకని? అమరావతి అంటే ఓన్లీ టీడీపీది మాత్రమేనా? జనసేనకు సంబంధం లేదా? బీజేపీ అయితే కంప్లీట్ సైలెన్స్, ఒక్కరు కూడా మాట్లాడలేదు. వాళ్ళకి మంత్రి పదవులు కావాలి, నామినేటెడ్ పదవులు కావాలి, ఎమ్మెల్సీలు కూడా కావాలి. చంద్రబాబుకు సపోర్ట్గా మాత్రం వీళ్ళెవ్వరూ నిలబడరు. అమరావతి మహిళలకు సపోర్ట్ చేయడానికి ఎందుకంత నొప్పాళ్లకు చేయరు అంతే. వైసీపీ రోజు అవాస్తవాలు మాట్లాడుతున్నా ఆ రెండు పార్టీల నుంచి ఎటువంటి రియాక్షన్ ఉండదు, కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వరు. తల్లికి వందనం విషయంలో వైసీపీ లేనిపోని విష ప్రచారాలు చేస్తుంటే ప్రభుత్వానికి మద్దతుగా ఉండాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? లోకేష్ 2,000 రూపాయలు తీసుకుంటున్నాడని వైసీపీ ఆరోపణ చేస్తే ఏ ఒక్కళ్ళైనా సపోర్ట్గా మాట్లాడారా? ఎందుకు మాట్లాడరు? ఇది మా ప్రభుత్వం చెప్పుకుంటారుగా. మరి మీ ప్రభుత్వం మీద జగన్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతుంటే వీళ్ళ నోళ్ళు ఎందుకు మూగబోయాయో అసలు అర్థం కావట్లేదు. అంతా చంద్రబాబే పడాలి, కష్టం ఆయనే పడాలి, మాటలు ఆయనే పడాలి. పాపం చంద్రబాబు.